హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము నీలాద్రిపురం మీదుగా ప్రకాశరావుపాలెం, ఆవుపాడు, నీలాద్రిపురం మీదుగా వెళ్తాం ఫ్రెండ్స్. మరి ఊగుటూరు వెళ్తాం అనమాట. చాలా బాగుంది ఈ జర్నీ. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇప్పుడు మా చిన్నప్పుడు వచ్చాం ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మళ్ళీ వస్తున్నాం. మరి హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మరి నీలాద్రిపురం మీదుగా ఊటూరు వెళ్తున్నాం ఫ్రెండ్స్. మరి జర్నీ చాలా బాగుంది, ఆహ్లాదకరంగా ఉంది, చాలా బాగుంది అనమాట జర్నీ. మరి మేము ఎప్పుడో చిన్నప్పుడు చాలా సంవత్సరాల తర్వాత వచ్చాం ఫ్రెండ్స్, మళ్ళీ ఇప్పుడు వస్తాం. చాలా బాగుంది జర్నీ, చాలా ఆహ్లాదకరంగా ఉంది. వీడియో అంతా కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్, మేము ఈరోజు రాజమండ్రి నుంచి బయలుదేరి ఉంగుటూరు వెళ్దామని మరి ప్లాన్ చేసి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మరి నిడదవోలు, తాడేపల్లి మీదుగా వెళ్దాం అనుకున్నాం, కానీ మరి నిడదవోలు దగ్గర మరి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. అంచేత అక్కడ మరి వాహనాలు అనుమతించట్లేదని తెలిసింది. కాబట్టి మేము నల్లజర్ల వచ్చి ఫ్రెండ్స్, మరి అక్కడి నుంచి ప్రకాశరావుపాలెం దాటి మరి ఆవుపాడు, సింగరాజపాలెం, నీలాద్రిపురం మీదుగా ఉంగుటూరు వెళ్దామని ఈ రోడ్డు పట్టాం ఫ్రెండ్స్. మరి ముఖ్యంగా ఏంటంటే, ఈ రహదారి మా చిన్నప్పుడు అంటే ఎప్పుడో మా మేనత్త గారు మరి ఇక్కడ నీలాద్రిపురం అనే గ్రామంలో ఉపాధ్యాయులుగా పనిచేసేవారు అన్నమాట. అప్పుడు మేము ఏంటంటే మా ఊరు నుంచి మరి ప్రకాశరావుపాలెంలో దిగి అక్కడ నుంచి ఇలా వెళ్ళేవాళ్ళం ఫ్రెండ్స్. అప్పట్లో ఏంటంటే ఇదంతా కూడా మట్టి రోడ్డు అనమాట, కాలినడకనే వెళ్ళవలసి వచ్చేది. ఎందుకంటే అప్పుడు ఏమి రవాణా సౌకర్యాలు ఉండేవి కావు. ఇప్పుడైతే మరి ఈ రహదారి బాగా అభివృద్ధి చెందింది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈరోజు ఫ్రెండ్స్ మంచి వాతావరణం ఉంది, వర్షం లేదు, పొడి వాతావరణం ఉందన్నమాట. కొంచెం ఎండగానే అనిపిస్తుంది, కానీ మాకు అవి ఎండ ఏమి తెలియట్లేదు. ఎందుకంటే ఈ పచ్చని పొలాల మధ్యలో నుంచి ఇలా ప్రయాణం చేయడం మరి మాకు చాలా ఆహ్లాదకరంగా ఉందన్నమాట ఫ్రెండ్స్. ఎందుకంటే మేము ఎందుకు వెళ్తున్నాం అంటే, అక్కడ మాకు ఉంగుటూరులో ఒక స్నేహితుడు ఉన్నాడు ఫ్రెండ్స్. అతనితో మరి మాట్లాడదామని అతనితో మరి కలిసి కాసేపు ముచ్చటిద్దామని మరి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అక్కడ ఏంటంటే మరి డయాగ్రామ్స్ గీయించాలన్నమాట, అందుకని వెళ్తున్నాం ఫ్రెండ్స్. మరి చూడండి, ఈ పచ్చని పొలాల మధ్యలో నుంచి మరి ఈ వాతావరణం చాలా బాగుంది. ఇక్కడ మనం ఏ గ్రామం వచ్చామంటే ఫ్రెండ్స్, ఇది ఆవుపాడు అనే గ్రామం చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇది ఆవుపాడు అనే గ్రామం అన్నమాట. ఈ గ్రామం దాటితే మనము మరి కొద్ది దూరం ప్రయాణిస్తే మరి సింగరాజపాలెం, నీలాద్రిపురం అనే గ్రామాలు వస్తాయన్నమాట. చూడండి, మరి ఈ అప్పట్లో ఏంటంటే నేను దగ్గర వచ్చి 35 సంవత్సరాలు ఈ రహదారికి వచ్చి 1989, 88 ఆ ప్రాంతంలో వచ్చానమాట. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. ఇంతకాలానికి ఈ రహదారి గుండా ప్రయాణం చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, అప్పట్లో ఏంటంటే ఫ్రెండ్స్, ఇన్ని ఇళ్ళు లేవు, ఏమీ లేవు, ఈ రహదారి లేదు. ఇదంతా కూడా మరి చాలా అభివృద్ధి చెందింది. ఇది ఆవుపాడు గ్రామము. ఇక్కడ నుంచి మేము దాటి మరి ముందుకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ ముందుకు వెళ్ళేటప్పుడు మరి చూడండి, మనము ఇంకా ఈ పచ్చని పొలాలు చూసుకుంటూ మరి ఆహ్లాదకరంగా ప్రయాణిస్తూ చక్కగా మరి ఇప్పుడు మనము ఏ గ్రామం చేరుకుంటామంటే ఫ్రెండ్స్, మా చిన్నప్పుడు మా బాల్యదినముల్లో మరి ఆడుకున్నటువంటి ఈ గ్రామం ఏదైతే నీలాద్రిపురం అనే గ్రామం. ఎందుకంటే ఫ్రెండ్స్, అక్కడ మా మేనత్త గారు ఉద్యోగం చేసేవారు అనమాట. అది ఒక కుగ్రామం అనమాట, చాలా కుగ్రామం. ఆ కుగ్రామం ఇప్పుడు ఎలా ఉందో చూద్దామని వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఆ గ్రామాలన్నీ మీకు చూపిస్తాను.
ఈరోజు మరి చక్కగా మరి ఇవన్నీ చూసుకుంటూ మరి పల్లెటూర్ల మీదుగా ప్రయాణిస్తూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం నీలాద్రిపురం అనే గ్రామం వచ్చాం ఫ్రెండ్స్. ఈ నీలాద్రిపురం గ్రామమే మరి చిన్నప్పుడు మా మేనత్త గారు ఇక్కడ ఉపాధ్యాయురాలుగా పనిచేసేవారు. అప్పట్లో ఏంటంటే ఈ రోడ్లు ఏమి లేవు. అప్పట్లో ఇలా బోర్డులు కూడా ఏమి లేవు, ఊరి పేర్లు తెలిపే బోర్డులు కూడా ఏమి లేవు అన్నమాట. ఇప్పుడు ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇదిగో నాచుకుంట, వెల్లమెల్లి అనే ఊర్లు కూడా వెళ్ళవచ్చు అనమాట ఫ్రెండ్స్. మేము మా బాల్య దినములలో ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఆడుకునేవాళ్ళం. అప్పుడప్పుడు సెలవులకి ఇక్కడికి వచ్చేవాళ్ళం అనమాట. వచ్చి మరి ఇక్కడ మా బాల్య దినముల్లో ఆడుకునేవాళ్ళం ఇక్కడే. మరి అప్పుడు ఏంటంటే ఈ రహదారి ఏమి లేదు, ఈ కలవట్లు ఏమీ లేవు. అప్పుడు చాలా కుగ్రామం ఇది. ఎంతోమంది కూడా నివసించేవారు కాదు ఈ ఊర్లో. ఒక 300 లోపు కుటుంబాలు మాత్రం ఉండేవి. అంత కుగ్రామం ఇది. మరి ఇప్పుడైతే కొంచెం అభివృద్ధి చెందినంత ఇదంతా కూడా డాబాలు అవి కట్టుకున్నారనమాట. చూడండి ఫ్రెండ్స్, మరి ఈ గ్రామం సందర్శించడం నాకు చాలా ఆనందమైంది. ఎందుకంటే చాలా సంవత్సరాలు అయిపోయిందనమాట. ఒక 50 సంవత్సరాల పైనే అవుతుంది ఇక్కడికి. మరి అంతకాలానికి మళ్ళీ ఈ యొక్క గ్రామానికి మరి రావడం జరిగిందనమాట ఫ్రెండ్స్. అప్పుడు మరి ఏంటంటే ఫ్రెండ్స్ ఇంత అభివృద్ధి లేదు. చాలా ఇదంతా కూడా చాలా నిర్జన ప్రాంతంలా ఉండేది. ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఉంగుటూరు వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఉంగుటూరు చూడండి, ఈ ఎర్రచెరువు అనమాట అంటారండి దీన్ని. ఈ ఎర్రచెరువు దాటేసి వెళ్తున్నాం. ఈ ఎర్రచెరువు దాటి మరి ఉంగుటూరు కొద్దిసేపట్లో ఉంగుటూరు చేరుకుంటాం ఫ్రెండ్స్. ఇవన్నీ పచ్చని పొలాలు దాటుకుంటూ మరి వెళ్తున్నాం అనమాట. చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. కొద్దిసేపట్లో మేము ఉంగుటూరు అనే గ్రామం చేరుకుంటాం. అక్కడికి వెళ్ళాక మరి ఆ మిత్రుడిని కలుసుకొని మరి అతనితో మాట్లాడి ఆ వీడియో అంతా కూడా మీరు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏదో ఫ్యాక్టరీస్ కట్టారు ఫ్రెండ్స్. ఈ ప్రాంతం అంతా కూడా ఏంటంటే ఆక్వా మరి ఫ్యాక్టరీస్ అవి వచ్చినాయి. చాలామంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కార్మికులుగా పనిచేస్తున్నారంట. కర్ణాటక నుంచి, అలాగే మరి పశ్చిమ బెంగాల్ మొదలగు ప్రాంతాల నుంచి కార్మికులు అనేక మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్నారు. ఆక్వాలోనే ఇదే ఫ్రెండ్స్ ఉంగుటూరు రైల్వే గేట్ అనమాట. ఇక్కడ మా స్నేహితుడి దగ్గరికి వచ్చాము. మా మిత్రుడు మరి డయాగ్రామ్స్ గీయడం మొదలుపెట్టాడు. మేము భోజనం చేసి మరి డయాగ్రామ్స్ గీయడానికి మరి ఈ జువాలజీ డయాగ్రామ్స్ గీయడం మొదలుపెట్టాడు మా స్నేహితుడు. ఎందుకంటే మా స్నేహితుడు చిన్నప్పటి నుంచి మరి ఈ యొక్క డ్రాయింగ్స్ ఐదులో మంచి నేర్పరనమాట. చిన్నప్పుడు ఏంటంటే కృష్ణ ఫేవరెట్ అనమాట. నాకులాగానే కృష్ణ బొమ్మలు బాగా వేసేవాడు. డ్రాయింగ్లో చాలా నేర్పరి. అందుకని డయాగ్రామ్స్ గీయించడానికి వచ్చామన్నమాట ఫ్రెండ్స్. మరి చూడండి, మా మిత్రుడు చాలా ఉత్సాహంగా మరి చేస్తున్నాడు అన్నమాట. టప ఒక 10 నిమిషాల్లో 10 డయాగ్రామ్స్ గీసేసాడు. చాలా ఫాస్ట్. ఇప్పుడే నారాయణపురం వెళ్ళి ప్లాంక్ అది కొని తెచ్చాను. మరి చూడండి, ఈ డయాగ్రామ్స్ గీస్తూ మరి తన యొక్క డ్రాయింగ్ అనుభవాలను చెప్తున్నాడు అన్నమాట. తర్వాత మేము బయలుదేరి మళ్ళీ రాజమండ్రికి వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. మరి చీకటి పడిపోయింది. రాజమండ్రి వచ్చేటప్పటికి చాలా పొద్దుపోయిందనమాట. మేము మరి ఈ ప్రయాణం మాకు ఆహ్లాదకరంగా సాగిందనమాట.